కొద్దిగా తగ్గిపోయింది. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచిన పరిస్థితి లేదు. చాలా సార్లు ఓటమి చెందిన పరిస్థితి లాస్ట్ 2-3 టైమ్స్. సో ప్రజాదరణ అనేది తగ్గిపోయింది అనేది పాయింట్. ఇంకా ఆయన్ని ఎందుకు పోయాలనే ఒక భావన తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. మరోవైపు ఏంటంటే యంగ్స్టర్స్ దూసుకొచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ వర్మ గారు పిఠాపురంలో ఆయనకు ఒక అప్లికేషన్ ఉంది. అదేవిధంగా దేవినేని ఉమా గారు ఇక్కడ, అదే బుద్ధా వెంకన్న గారు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా ఇటు నాగబాబు గారికి ఒకటి ఒక స్థానం ఖచ్చితంగా అది ఇవ్వాల్సి కన్ఫర్మ్డ్, దాంట్లో ఏం లేదు. ఒకటి బీజేపీ, ఒకటి జనసేన, అది కన్ఫర్మ్డ్. అదే అది కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఆ 3 స్థానాల్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. అది ఎక్కడ నన్ను పక్కన పెడతారో అనే ఆందోళన కనిపిస్తుంది. ఆయన లాంటి వ్యక్తి కూడా అటు చౌదరి అని రాయటం కానీ, బీసీ కార్డును ఉపయోగించడం కానీ, ఎందుకంటే ఆర్థిక మంత్రిగా చేశారు, స్పీకర్ గా చేశారు, అలాంటి వ్యక్తులు కూడా ఇలా అంటే తన ప్రాధాన్యత కానీ అట్లాంటి తీసుకురావడం అనేది సరైన విధానం కాదేమో నాకైతే అనిపిస్తా ఉంది. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇప్పుడు ఈ 2-3 అంశాలు గురించి మాట్లాడుకుంటుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేప్పటికీ సరే ఇప్పుడు రిజల్ట్ చూసాం. టీచర్స్ కాన్స్టిట్యున్సీలో కూటమికి చాలా బలమైన ఎదురు దెబ్బ తగిలింది. ఎక్కడ ఇది ఈ లోపం అంటే కూటమి ఎందుకని సమన్వయం చేసుకోలేకపోయింది? ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ ఇంకా కౌంటింగ్ నడుస్తుండగానే హీ హాజ్ గివెన్ అప్. కూటమి క్యాండిడేట్ వెళ్ళి అవతల పిఆర్టీ ఆయనకి శుభాకాంక్షలు చెప్పి బయటకు వచ్చేశారు. ఎక్కడ 9 నెలల్లో అంత చేటు వ్యతిరేకత పెరిగిందా టీచర్స్ సెగ్మెంట్ నుంచి? వాసుదేవన్ గారు, వైసీపీ పార్టీ నాయకుల యొక్క వ్యవహారం ఎలా ఉంటదంటే, ఎదుటోడికి ఒక కన్ను పోయిందని చెప్పి చంకలు గుద్దుకుంటారు. ఇంకో పక్కన వాళ్ళ 2 కళ్ళు పోయాయి, అది మాత్రం వాళ్ళకి అట్లా తెలియదు. ఇది వాళ్ళ వ్యవహారం. ఇప్పుడు వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థికి అసలు ఏమాత్రం రాలేని పరిస్థితి, మొత్తం అట్టర్లాప్ అయ్యారు వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి. దానికోసం వాళ్ళకి చింతన, ఆత్మశోధన, అయ్యో మన పని ఎంత అట్టర్లాప్ అయిపోయింది అంటే కనీసం నామమాత్ర పోటీ కూడా ఇవ్వలేకపోయావే అన్న బాధలేదు వాళ్ళకి. ఏదో ఊహించుకుంటున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఓడిపోయారట. ఎంత ఫేక్ ప్రచారం అండి, ఎంత అబద్ధ ప్రచారం అండి. ఈ రోజు ఎన్డీఏ కూటమి అక్కడ 2 అభ్యర్థులకి బలపరిచారు. వర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేయమన్నారు, నాయుడు గారికి 2వ ప్రాధాన్యత ఓటేయమన్నారు. గెలిచినటువంటి అభ్యర్థి నాయుడు గారు కూడా వారి యొక్క పాంప్లెట్ లో నరేంద్ర మోడీ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసుకున్నారు. అలా ఇద్దరు అభ్యర్థులకి మద్దతు పలికాం. మేము పలిగిన మద్దతు పలిగిన అభ్యర్థి గెలిస్తే దాన్ని దాచిపడేసి వాళ్ళ పతాక శీర్షికలో వాళ్ళకున్న పేపర్, ఫేక్ పేపర్, నా పేపర్లో పతాక శీర్షికల్లో ఈ రకమైన ప్రచారం ఓడిపోయారు. కానీ వాళ్ళ గురించి పెట్టాలి. వాళ్ళ ఓటమి తుక్కులో ఓడిపోయారు, దాని గురించి లేదు. ఎదుటికి ఏదో అయిపోయిందట. అవ్వని విషయాన్ని ఎంతకాలం సార్ ఫేక్ ప్రచారం గారు? అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు ఏం మాట్లాడారు చూద్దాం. ఫలానా అభ్యర్థికి ఓటేయండి అని ఒకసారి చూద్దాం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక మేము ఓపెన్గా రఘువర్మ గారికి, శ్రీనివాసులు నాయుడు గారికి, వీళ్ళిద్దరు, ఎందుకంటే అక్కడ మేము క్యాండిడేట్కి పెట్టలేదు, మా తరఫున అక్కడ క్యాండిడేట్ లేరు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరుగుతుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారు నిరాడంబరులు, నిజాయితీపరులు మరియు ఉపాధ్యాయులు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఉత్తమ వ్యక్తిని చట్టసభకు పంపిస్తే మన ఓటుకి కూడా సార్థకత ఉంటుంది. ప్రభుత్వం బలపరిచిన రఘువర్మ గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా కృషి చేయగలరు. సో అదండి, ప్రభుత్వం బలపరిచిన అనే మాటని ఎండార్స్ చేశారు ఇద్దరు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఎన్నికల ముందే ప్రెస్ మీట్ కూడా పెట్టి ఎమ్మెల్యేలకు కూడా చెప్పారు స్పష్టంగా, మొదటి ప్రాధాన్యత ఓటు ఇలాగా, 2వ ప్రాధాన్యత ఓటు ఇలా వేయమని. ఆయన యొక్క నాయుడు గారి పాంప్లెట్లు కూడా స్పష్టంగా 3 ఫోటోలు కూడా ఉన్నాయి. అది కూడా ఏంటి, మీ పీసీఆర్ ఉంటే ఆయన పాంప్లెట్ చూపించుకోండి, నాయుడు గారి పాంప్లెట్. సో ఇలాంటి విషయాలు ఉన్నట్టుగా కల్పితంగా ప్రచారం చేసి స్వర్గానందం పొందుతాయని పొందలేమండి. ఏంటి మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వాళ్ళు లేని విషయం ఏముంది, వాళ్ళు నేరుగా మాట్లాడారు కదా వాళ్ళిద్దరు. నేరుగా అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు చెప్పారు కదా, అచ్చెన్నాయుడు గారు చెప్పారు, పూర్తిగా మీరు వేయలేదు, సగం కట్ చేశారు, పూర్తిగా ఆయన చెప్పింది ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంది, అది కూడా ఏమని పీసీఆర్ గారిని, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంది, అది కూడా ఏమని పీసీఆర్ గారిని జనసేన అఫీషియల్ లెటర్ ఇచ్చింది.
అవునండి, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాట్లాడింది ఉంది సార్. స్పష్టంగా ఓపెన్ గా మాట్లాడిన వీడియో ఉంది. ఇద్దరికి మొదటి ప్రాధాన్యత ఓటింగ్కి, రెండో ప్రాధాన్యత ఆయనకి ఏమని చెప్పి ఉంది. అంటే అసలు నేననేది సరే మొదటి ప్రాధాన్యత ఎక్స్, రెండో ప్రాధాన్యత వై, ఇలా ఎందుకు? యూ నీడ్ టు హ్యావ్ ఎ స్టాండ్ కదా కూటమి తరఫున. లేదు ఎట్టి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఫలానా వాళ్ళనే మనం బలపరుస్తున్నాం, ఫలానా వాళ్ళకే వేసి గెలిపించండి అని అడగచ్చు కదా. ఈ మొహమాటాలు ఎందుకంట? అదే సార్, ఇప్పుడు వైసీపీ బలపరిచినటువంటి క్యాండిడేట్ చిత్తుగా ఓడిపోయాడు. అది నేనే చెప్పాను. 60,000 మెజారిటీ. మీకు మాస్టర్ లక్ష్మణరావు గారి గురించి నాకు తెలిసిన ఆయన డైరెక్ట్ స్టూడెంట్. రవికిరణ్ గారు, సురేష్ గారు ఒక నిమిషం మాట్లాడండి. రవికిరణ్ సురేష్ గారు ఒక నిమిషం ఆగండి. రవికిరణ్ గారికి నేను చెప్తున్నా. రవికిరణ్ గారు, కేఎస్ లక్ష్మణరావు గారికి లాస్ట్ టైం 65,000 పైన మెజారిటీ వచ్చింది. ఈసారి ఆయన ఓట్లు కూడా రాలా. ఎందుకంటే ఆయన వైసీపీ మద్దతు నేనే చెప్తున్నా, వైసీపీ మద్దతు తీసుకున్నాడు. ఆయనకున్న ఇమేజ్, క్రెడిబిలిటీ అన్నీ ఎగిరిపోయి 60,000 కన్ఫైన్ అయ్యాడు. అది నేనే చెప్తున్నా కదా. వాళ్ళు చేసింది ఏదో మంచి, మీరు చేసింది తప్పు అనే పద్ధతిలో నేను మాట్లాడట్లా. కూటమి ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఒకటే స్టాండ్ మీద ఉండాలి. మనకు రెండో ప్రాధాన్యత ఓటు ఆయనకి వేయండి అంటే మీకు అప్పటికే ఒక అవగాహన ఉంది, వీఆర్ గోయింగ్ టు లూజ్ ద బ్యాటిల్ అని. అంతేనా అని అడుగుతున్నా. లేదండి, అలా కాదు. దానికి వివరం కూడా ఇచ్చారు. మీరు అచ్చెన్నాయుడు గారు ఫుల్గా వేసుంటే అర్థం అవుతుంది. అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ వర్మ గారు ఏదైతే చిరంజీవి గారు, గతంలో క్యాండిడేట్ చిరంజీవి గారి కోసం ఆయన మద్దతు పలికి ఎంతో ముందుకు వచ్చి పార్టీకి పనిచేశారు. ఆ టైంలో గట్టిగా పనిచేశారు. అందుకని ఆ సానుభూతితో ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు, అలాగే రెండో ప్రాధాన్యత ఓటు ఈయనకి ఏంటని చెప్పి అన్నారు. గెలిచింది ఎన్డీఏ కూటమి అభ్యర్థులే. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచారు. దాన్ని కవర్ చేస్తూ రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదంటారు అంతే. రైట్. ఒక మాట పంచకల్ రమేష్ గారు మాట్లాడి చూసిన తర్వాత వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. కూడా మనం చూసాం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అనునిత్యం వారికి అందుబాటులో ఉండి వాళ్ళ మంచి చెట్ల మీద అవగాహనతో ముందుకెళ్తా ఉన్నారు. మరి మేము బలపరిచిన తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థి రఘువర్మ గారికి ఓటేస్తే. రైట్. వివేక్ బాబు గారు. సార్ అంటే ఇప్పుడు మీకు అసలు మీ రూట్ కాజ్ ఏంటనేది మర్చిపోతున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పార్టీ గుర్తుల మీద జరగదు, ఇట్స్ అన్ ఇండివిజువల్. సో పట్టభద్రులకు సంబంధించి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించినవి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఇందులో ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తారు. దట్టు ఒక ఇండివిజువల్ సింబల్ మీద జరుగుతుంది ప్రాధాన్యత ఓటు అని. సో వాళ్ళకు నచ్చిన అభ్యర్థి వాళ్ళకు అంటే వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా పడతాయి. అలాగే వాళ్ళు ఎంతగా రిప్రజెంట్ చేయగలరు వాళ్ళ సమస్యల్ని, ఉపాధ్యాయులు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు. సో ఇది బేస్డ్ ఆన్ ది ఇంటెలెక్చువల్ బేసిస్ మీద జరిగే ఎన్నికలు కాబట్టి మనం అసలైన విషయాన్ని అది మర్చిపోతున్నాం. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. పార్టీలు ఎంతసేపు ఉన్నా ఏం చెప్పగలవు? కేవలం మేము అవతల వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంతేనా మీరనేది? నాకు అర్థం కాలేదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మన అభ్యర్థులు గెలిస్తే ఇంటెలెక్చువల్స్ అందరూ గెలిపించారు, ఓడిపోతే వైసీపీ కుట్ర చేసింది. చెప్తున్నాను. నేను గెలిచినప్పుడు కూడా అలా చెప్పలేదే నేనేమి. వాళ్ళు కేవలం గవర్నమెంట్ విధానాలకు సంబంధించినవి ఇందులో ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలిగినవి చాలా తక్కువ. దట్టు ఇద్దరు అభ్యర్థులకి 1-2 ప్రాధాన్యత ఓటు ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? ఇద్దరిని మేము తీసుకున్నట్టే కదా అర్థము. అది వాళ్ళ ఇష్టము. అభ్యర్థులుగా అండ్ ఓట్లేసే వ్యక్తులుగా, గ్రాడ్యుయేట్స్గా అండ్ వీళ్ళు టీచర్స్గా వాళ్ళ ఇంటెలెక్చువల్ పీపుల్కి వాళ్ళకి ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారో దాని మధ్య వాళ్ళకు ఆధిపత్యం అనేది కూడా ఉంటుంది. ఈయన మాకు బాగా పనిచేసినాడు గతంలో, లేకపోతే ఆయనతో మాకు ఎక్కువ ర్యాపో ఉందని వాళ్ళిద్దరు అభ్యర్థుల మీద. సో అవి పనిచేస్తాయి ఎలక్షన్స్ లో. ఇట్స్ నాట్ రిప్రజెంటేటింగ్ దట్ వన్ పార్టీ వన్ సింబల్ కదా. సో అది కీ విషయం. ఇందాక వైసీపీ ఆయన ప్రతినిధి అన్నారు తిట్ల విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ రోజన్నా అడ్డుకున్నారా అని. మీరు అలో చేస్తే మరి చూపిస్తాను. మా అధినేత బహిరంగ వేదిక మీదనే ఒకసారి ఒక నాయకుడు మాట్లాడుతుంటే తప్పు మాట 2019 రైతు సౌభాగ్య దీక్ష హ్యాపెండ్ ఎట్ కాకినాడ. అలో చేస్తే చూపిస్తాను. మా అధినేత ఎప్పుడు అలాంటి ఎంటర్టైన్ చేయలేదు. ఈవెన్ చాలా సభల్లో చెప్పారు వాళ్ళు లైన్ దాటే మాట్లాడతారు, మీరు మాత్రం లైన్ దాటి వెళ్ళొద్దని చెప్పారు. ప్రతి సందర్భంలో మా అధినేత మాకు కంట్రోల్ గా. ఇఫ్ యు హావ్ దట్ వీడియో మనం లెట్ us నేను చెప్తున్నా, పోసాని గారు అభిమానులు ఇబ్బంది పడుతుంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించుంటే చూపించండి. నేను అడిగింది అది చూపించనియండి, ఆయన చూపించనియండి. నేను అడిగింది అది. ఆయన చూపించండి. నేను
నేనేం చెప్తున్నానంటే మీరు అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. మేము మొదట దాడి చేయలేదు. పోసాని మీద మాటల యుద్ధం కానీ ఇంకోటి కానీ వాళ్ళు మొదట స్టార్ట్ చేశారు. మేము కేవలం రిప్లైలు ఇచ్చాము ఇది తప్పు అని. దాడి ఎక్కడ వివేకన్న, నేను అడిగేది మీకు అర్థమైందా లేదా అర్థం కావట్లా. పోసాని గారు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల వల్ల శోభ గురవుతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అడ్డుకున్నారా, అభిమానులను ఆదేశించారా అన్నది నా ఎప్పటి ప్రశ్న. చెప్పారండి వెళ్ళి? దాని గురించి పోసాని గారు వెళ్ళి చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి మీ అభిమానులు ఇలా చేస్తున్నారండి అడ్డుకోండి అని చెప్పారు పబ్లిక్ డొమైన్ లో చెప్తారు సార్. ఎప్పుడన్నా? పబ్లిక్ డొమైన్ లో నన్ను ఇంతమంది వేలాది మంది ఏంటి పబ్లిక్ డొమైన్ అండి? రాత్రి ఏదో ఎన్నిసార్లు చేశారని చెప్పారు? చెప్పి పొద్దున 9 గంటలకు ఇంటి దగ్గర దాడులు చేస్తున్నారు, నన్ను ఎక్కడ తిరగనివ్వట్లేదు. మనం పబ్లిక్ డొమైన్ లో చెప్తారు. ఒక ప్రజాప్రతినిధులు కానీ ఒక లీడర్లు, పబ్లిక్ ఫిగర్ గా ఉన్నటువంటి ఒక నాయకులు, లీడర్లు వెళ్ళి చెప్పుకుంటారన్నా? వివేక్ గారు వీడియో Public చూపించండి. చెప్తారు. టైం చెప్తారా? అయిపోతుంది. ఏం ఒకసారి public వీడియో చూపించండి. ఒక్క నిమిషం మరి ఆయన మీద దాడి చేసి ఎవరు చూస్తే ఒక్క నిమిషం. పోసాని కృష్ణమూర్తి గారు పబ్లిక్ ఫిగర్ రాత్రికి రాత్రి పొద్దున అన్ని తెలిసిపోతాయా? ఆయన వెళ్ళొచ్చు కదా.